సమ్మర్ వచ్చిందంటేనే పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిందని. మరి మీరు మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. అబ్రాడ్లో ఉంటున్నాం, ఇంకా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి పార్సిల్ రాలేదు అనుకునే వాళ్ళు అలా బాధపడకుండా ఒక్కసారి ఇలా మామిడికాయ పచ్చడి ట్రై చేసి చూడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలిగ్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 2 మామిడికాయలతో చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. మామిడికాయల్ని కడిగి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ మెంతులు యాడ్ చేసి 2 to 3 minutes వేడి చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న మెంతులు కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆవు పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఆవు పిండి ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదుగా ఉంటుంది. మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మామిడికాయలో ఉన్న సీడ్ని కూడా యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి సీడ్ని. మనం పచ్చడి మిక్స్ చేసుకోవటానికి ఉప్పు, పసుపు, కారం, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అండ్ నూనె. స్పైసెస్ పౌడర్స్ ఎంతెంత యాడ్ చేసుకోవాలో స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చాను. దాని ప్రకారం మనం స్పైసెస్ పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ బాగా స్పైసీగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్సే యాడ్ చేసుకున్నాను. మీరు తక్కువ స్పైసీ కావాలి అనుకుంటే తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నా గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసుకుంటేనే పచ్చడికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి నేను గ్రౌండ్నట్ ఆయిల్నే యూజ్ చేసుకున్నాను మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి. ఇలా స్పైసెస్ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్క కూడా మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ పౌడర్తో బాగా కోట్ అవ్వాలి. ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత టేస్ట్ చూసి అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ సీడ్ని ఏమీ చెయ్యం మనం, జస్ట్ పచ్చడి మాగాక రైస్లో కలుపుకొని సీడ్ని పక్కన పడేస్తాం. 200 ml గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసుకునేటప్పుడే తెలుస్తుంది ఆయిల్ సరిపోయిందా లేదా అని. సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాక మనం పీల్ చేసి పెట్టుకున్న చిన్నులపాయలు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ. ఆగండి, రెడీ అయింది కదా వెంటనే వేసుకొని తినేయచ్చు అనుకోవద్దు. లిడ్తో క్లోజ్ చేసి 24 hours పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ 24 hours నూనెంతా బాగా పైకి తేలి పచ్చడి కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఆవకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. ఇలా చిన్న ముక్కలతోనే కాదు, పెద్ద ముక్కల ఆవకాయ పచ్చడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన అవైలబిలిటీని బట్టి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మామిడికాయలు తెచ్చుకొని అబ్రాడ్లో ఉన్నా సరే పచ్చడిని ఇంట్లోనే డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోండి. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఇలా పచ్చడి కలుపుకున్న గిన్నెలో వేడివేడిగా అన్నం వండుకొని అందరం కలిసి సరదాగా ఇలా అన్నం మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే పార్సిల్ లేట్ అయినా ఏం పర్వాలేదు. గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తెచ్చుకొని ఇలా మనమే పచ్చడి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడైనా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు కూడా అదే గిన్నెలో రైస్ మిక్స్ చేసుకొని తింటారా? డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ simple and delicious recipes. Thank you for watching.